ఇచ్చేసి రామని వదిలిపెట్టొచ్చు. రే జాగ్రత్తగా చూసుకు జాబు, ఇది పోతే నీకు రాదు. ఏందండి రేషన్ షాప్లో బియ్యం తూకం వేసి సంచులు వేసేవాడు. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? 20 ఇచ్చేవాళ్ళు, 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. సంచుల్లో పోసేవాడు. ఆ జాబ్ చేసి శ్రీహరికోటలో పోయి అదొకేదో జాబ్ చేశాడు. ఏం లాభం? అది వచ్చింది టైపిస్ట్. దాంతో చిన్న చెప్పాలి. మీ నాయన అది సూర్యాపేట, అది అయిపోయి సర్వీస్ కమిషన్ ఇక్కడ వచ్చాడు. ఇక్కడ ఒక 5,000 అప్పు వాడి జీతమే అప్పుడు ఆ టైంలో 500, 300 అయితే వస్తుంటే 5,000 అప్పు చేసి పారేసాడు ఊర్లో. 5,000 అబ్బా. ట్రాన్స్ఫర్ అయితే కదలనీలే, మాకంతా ఇచ్చేసి అప్పుడు వెళ్ళు. అప్పుడు ఆజా పోయి మీ ఆజా వచ్చాడు, అందరికి ఎవరికి రండి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం. కేకే అబ్బాయి రోజు దెబ్బలే కదా, వచ్చి అందరికి ఇచ్చేసి 5,000 లారీలు సామాన్లను వేసుకొని తీసుకుని వచ్చేసాడు. వీళ్ళమ్మ కూడా ఉంది అప్పుడు. వీళ్ళమ్మ, పెద్ద బాబు ఎవరో ఉన్నారు, కూతుర్లు. వీళ్ళకి కూడా దగ్గర 3 కూతుర్లు అండి. వీళ్ళ చెల్లెళ్ళు అక్కలు అంతా 3, 4, 4గా 3, మీరు 2, 5 మంది. ప్రొడక్షన్స్కి ఎంత తక్కువ లేదులేండి. ఎవరు అర్థాలతో మా అమ్మ చెప్తుంటే ఇలా పెట్టేసి ఇప్పుడు కూడా మనం పెట్టి వింటుంటాం. మా అమ్మ చెప్పింది ఇలానే చెప్తుంటే అన్ని క్వశ్చన్లు వేస్తుంటే చెప్తుండేది. ఇప్పుడు కూడా వినేవాళ్ళు. क्या बड़ा बेटा का तो छोटा बेटा का तो क्या राजी, छोटा बेटा का तो ప్రాణం అంట. అంటే బాగా చాలా అమితమైన ప్రేమ అంట. పెద్ద కొడుకు అంటే లేదు కానీ సంపాదనకి పైకి తీసుకు అప్లిఫ్ట్ అంతా పెద్దోడే. అంటే పెద్ద కొడుకు తండ్రికి ఏం పెద్ద కొడుకు మీద ఉంటుంది, తల్లికి చిన్న కొడుకు. ఎంత చెప్పుకుంటా అండి మా వాడి. అంతే, ఇంకా ఫింగర్ మళ్ళీ అటు ఇటు పోదు, నా సైడే డైరెక్షన్. మా వాడు పెద్దవాడు. అంత మొత్తం నాకు స్థలం కూడా లేదు ఇల్లు కట్టుకోవటానికి. మా వాడు తీసి స్థల పైకి ఎత్తాడు, కట్టాడు. మా పేరు మీద, మా అమ్మ పేరు మీద వేసింది నేను ఇల్లు. గూడూరులో అరుణ్ ఇవ్వడానికి వచ్చింది ఒక ఆమె, నీకు పిచ్చా అని అడిగింది నన్ను. అది కాదా, అమ్మ పేరు మీద ఎవరన్నా వేసుకుంటారా? ఇప్పుడు ఆడపిల్లకాయలంతా వస్తారు కదా బాటాకి, ఎవరన్నా వేసుకుంటారా? నీకేం పిచ్చా అని అడిగింది. అమ్మ రుణం ఎవరు తీరుస్తారు అని అడిగా. అమ్మాయి మాట్లాడుతుంది, అమ్మ రుణం ఎవరు తీరుస్తారు? ఏదో ఇల్లే ఉంది, ఇల్లే అయితే ఇంకేమైనా కావాలన్నా కూడా ఇస్తాను. ఇప్పుడు అమ్మాయిలంతా నేనే కదండి పైకి తీసుకుని వచ్చి 5 మంది కూతుర్లో. ఏదో అక్కర్లే, మా బామ్మొద్దులకి 2కి ఇచ్చాను. ఆ శివరామ్ సింగ్ వదిలేసేయండి, మా కట్నం ఇచ్చి శివరామ్ సింగ్కి చేసి తెచ్చుకున్నాం పద్మకి. ఫస్ట్ అమ్మాయికే నాయన చేసింది అమ్మడికే, తర్వాత పద్మకి నా కట్నం ఇచ్చేసి మరి తర్వాత మా నారాయణబాయి, నిర్మల మా బామ్మొద్దులకి ఇచ్చుకొని రండిరా, నీకు జాబ్ లేదు కదా నేను ఇప్పిస్తాను, నీకు ఇల్లు లేదు కదా నేను కట్టిస్తాను రండి అనేసి. రామచంద్ర కూడా ఏం లే, నేను కట్టిస్తే చిన్న కొద్దిగా తీర్చుకున్నాడు రామచంద్ర కూడా. దుర్గమ్మడుకున్నా వాడి వల్లే ఎందుకు వద్దుకోవాలని చెప్పేసి. నిర్మల పాపం అందరికంటే టాప్ వచ్చింది, టాప్గానే వెళ్ళిపోయింది. అది బ్రెయిన్కు కొట్టిందండి నిర్మలది, బ్రెయిన్కి కొట్టుకోవాలేసి. అందులో ఆ కూతురు పోయింది కదా, ఇంకా మనవరాలను కూతురు తర్వాత ఆమె చనిపోయిన దినాల రోజు మీద పాయిస్తుంటాలి. ఇదన్నీ చూసి మా అమ్మ, లేకపోతే అమ్మ ఇంకా ఉండేది, స్థిరంగా ఉండేది అమ్మ. ఈ కూతురు పోయిందని ఒక బాధ, మళ్ళీ మనవరాలు పోయిందని ఒక బాధ. కానీ అందరు దెబ్బతిన్నారండి వీళ్ళ దాంట్లో. ఆ పెద్ద కూతురు ఉంది, వీళ్ళ పెద్ద అత్త ఉంది, ఆయన కూడా పాపం డౌన్ఫాల్. ఆయనకి పెరాలసిస్ వచ్చేసింది. రిటైర్ అయ్యాడు 2 సంవత్సరాల్లోనే పెరాలసిస్ వచ్చేసింది. మనిషి ఏం లే, మంచం మీదనే పాపం అన్నీ ఎదిరిపోయి ఉంటాడు. గోపాల్ ఎలా ఉన్నావయా, నువ్వు వస్తున్నావా నన్ను చూడటానికి? అసలు బాంబులు రావటం లేదు. ఈడ బాబాయిలు అసలు బాంబులతో రావటం లేదా? నువ్వు వస్తావా, వచ్చినప్పుడంతా విచారించిపోతావా? ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మాయికి పెళ్లి కాలే, ఒక అబ్బాయికి పెళ్లి కాలే. అంటే మొన్న వచ్చిన బాబాయ్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు మీదే, తిరిగి వచ్చినే లేదు.
ఇతనికి ప్రసాద్ ఇంకో తమ్ముడు ఉన్నాడు, ఆయన ఇంకా గ్రేట్, క్రిస్టియన్ అమ్మాయిని పెట్టేశాడు. మనం చూశారు కదా, మీరు పెట్టుకొని చూస్తుంటారు కదా, సిడబ్ల్యూ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, అలా సెంటర్లో కొడతా ఠక్ అని క్రిస్టియన్ అమ్మాయిని కొట్టేసాడు ఠక్ అని. ఇద్దరు పక్క పక్కన కూర్చొని జాబ్ చేసుకుంటారు, ఆపరేటర్లు మాట్లాడుకుంటూ ఇంటికి పోతారు నైస్గా. మేము చెప్పాం మా పిన్నమ్మకి, నీ కొడుకు అక్కడేదో బృందావనం పాటలు పాడుతున్నాడు, జాగ్రత్త చేసుకుంటే మా అలాంటి వాడు కాదు, మా వాడు అలాంటి. ఆఖరికి వచ్చేటప్పుడు దింపుకొని వచ్చాడు, పెళ్లి చేసేసుకున్నట్టనే వచ్చి తీసుకొని వచ్చేసి లబ యేసు ప్రభువులంతా వచ్చేసారు పెళ్ళికి. యేసు ప్రభువులు అలా. ఇప్పుడు ఇద్దరు కొడుకులండి, కానీ కొడుకులు జంప్స్ అయిపోయారు. ఒకడు అయితే టీసీఎస్ ఏదో క్యాంపస్ సెలక్షన్లు అయితే టీటీఏ కూడా వచ్చేసింది డిపార్ట్మెంట్లో. టీటీఏ వచ్చింది, ఇలా క్యాంపస్ టీసీఏ. నన్ను అడిగారు, గోపాల్ అసలు ఇది సాఫ్ట్వేర్లో నువ్వు అసలు చేరిపోవద్దాయని చెప్పేసి. ఇదేందా ఒక డబ్బా వేసుకొని కొట్టుకుంటూ మన సజెషన్ చదువుకున్నా. రాత్రి 2 గంటలు నేను పాస్ పోతే అప్పుడు కొట్టుకొని కళ్ళంతా, ఏంది డబ్బా పగల కొట్టేస్తాను చెప్పి అంతే. లగుదోలేడు రోడ్డు మీదకి, డబ్బా పోతే పోయి నేను నా ఈపు జాగ్రత్త చేసుకుని రోడ్డు మీదకి లగుదోలేడు. అప్పటి నుంచి నా తలుపు కిర్రండి వాడు లైక్ నాకు తెలుసు, వాడు అప్పుడు దాకా మేలు నాకు తెలుసు. అదే కనీసం సరేలే, నన్ను చూసి కొద్దిగా భయపడడానికి నేను ఇంక వాడిని ట్యాక్స్ చేయను, వెళ్ళిపోయి నేను పట్టుకుంటాను పాస్పోర్ట్. కరెక్టే టైం అండి నాకు పాస్ కూడా సరిగదు, 2 o'clock, అలానే 4 o'clock, మళ్ళీ 6 o'clock అంతే. మనం చూసా కృష్ణ నేను లేపుతున్నా మొన్న దీనికి పోయేటప్పుడు, సరిగ్గా ఒకరోజు ఆయన 4:30కే వేడి నీళ్ళు పెట్టుకొని చేయటం. ఏం కృష్ణ రెడీ ఉన్నా, నేను కృష్ణ మంచి నిద్రలో ఉంటాను, నేను లేకపోయా మీకు బాగానే లేపుతాను. ఈయనకే రింగ్ చేశాను నేను. అప్పుడు వచ్చున్నాడులే ఈశ్వర పిలుచుకొని వచ్చున్నాడు. निकल रहा बस, अब इतने क्या करेंगे बोलो मिराल कूड़ा का।